హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇంట్రడ్యూసింగ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎజైల్ బ్యాంకర్ ప్రోగ్రామ్ అని ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే 20 డేస్ అయితే ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది మీకు ఎజైల్ బ్యాంకర్ ప్రోగ్రామ్ కింద. సో ఇది వచ్చేసి మనకు పాన్ ఇండియా వైజ్గా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మీకు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బిలో 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ విత్ రియల్ వరల్డ్ బ్యాంకింగ్ ఎక్స్పోజర్ను ఇస్తారు మీకు ట్రైనింగ్ అనేది. అలాగే మీకు పోస్టింగ్ అనేది అసిస్టెంట్ మేనేజర్గా ఇస్తారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. అయితే దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 3.25 lakh per annum ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. తర్వాత ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి మీకు, అంటే మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మంచి ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. తర్వాత 6 ఇండస్ట్రీ రికగ్నైజ్ సర్టిఫికేషన్స్ కూడా ఇస్తారు. తర్వాత స్కిల్స్, కాన్ఫిడెన్స్ అలాగే కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ మీకు ట్రైనింగ్లో చెప్తారు. సో మీకు సంబంధించినటువంటి రోల్కి ఏం చేయాలి మీరు అనేది, దానికి సంబంధించిన కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మెయిన్గా సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ పైన మీకు అనేది కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. అంటే సేల్స్ అంటే మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కానీ కొత్తగా వచ్చినటువంటి ప్లాన్స్ కానీ, సో ఇవన్నీ వీటిపైన సేల్స్ ఎలా జరుగుతున్నాయి, సేల్స్ ఎలా జరపాలి, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ ఎలా చేయాలనే కాన్సెప్ట్స్ పైన మీకు అనేది ట్రైనింగ్ అనేది ఇస్తారు. తర్వాత పోర్ట్ఫోలియో, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సో కస్టమర్స్తో రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పిస్తారు. కస్టమర్ సర్వీస్ అండ్ రిటెన్షన్, సో కస్టమర్ సర్వీస్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఆపరేషన్స్ అండ్ కంప్లైంట్స్తో బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, తర్వాత కంప్లైంట్స్ ఎలా క్లియర్ చేయాలి, సో ఇవన్నీ మీకు అనేది ట్రైనింగ్లో నేర్పిస్తారు. సో ఈ ప్రోగ్రామ్కి మీరు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 5 steps టు బికమ్ ఈ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ముందుగా అయితే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సో దాని తర్వాత జస్ట్ దాంట్లో బేసిక్స్ డీటెయిల్స్ ఉంటాయి. సో బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. దాని తర్వాత మీకు యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా మీకు నెక్స్ట్ స్టెప్లో ఫీ పేమెంట్ అండ్ ఎన్రోల్మెంట్, అంటే దీనికి ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. సో ఆ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు 20 days అయితే ఇంటెన్సివ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో 20 days అంటే 140 hours అయితే ఇంటెన్సివ్ ట్రైనింగ్, అస్సలు మిస్ చేసుకోవద్దు అనమాట ట్రైనింగ్. అలాగే మీకు ఇది వచ్చేసి విర్చువల్ ట్రైనింగ్ ఉంటుంది. సో మీరు ఎలాంటి ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన పని లేదు, చక్కగా ఇంట్లోనే ఉండి మీరు ఆన్లైన్లో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో వన్స్ మీకు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంకులో మీ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇది పాన్ ఇండియా వైజ్గా మీకు ఎక్కడైనా రావచ్చు అసిస్టెంట్ మేనేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. సో ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది మీకు. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే మీకు 100% జాబ్ గ్యారంటీ ఎట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా జాబ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు, అష్యూరెన్స్. తర్వాత 20 days ఆఫ్ పవర్ ప్యాక్డ్ లెర్నింగ్ ఉంటుంది, రియల్ వరల్డ్ ట్రైనింగ్ అండ్ కేస్ స్టడీస్, అలాగే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ద బిఎఫ్ఎస్ఐ సెక్టర్. సో మంచి ట్రైనింగ్ అనేది ఇస్తాము అని చెప్తున్నారు. సో దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఏదైనా సరే ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా దీనికైతే అర్హులే. నో అకాడమిక్ గ్యాప్స్ ఇన్ స్కూలింగ్ ఆర్ గ్రాడ్యుయేషన్. సో మీకు స్కూలింగ్లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ ఎలాంటి గ్యాప్స్ అయితే ఉండకూడదు. సో గ్యాప్స్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవద్దు. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 to 28 years అయితే ఉంది. సో 21 to 28 years లోపు ఉన్న వాళ్ళు డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో, జనరల్ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ వస్తుంది, అది కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు, బ్యాంక్స్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గైస్. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే నేను బయోలో పెడతాను. సో అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేయండి. సో అప్లై చేసుకోండి.
సో వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.